మోదీ గురించి చెప్పాలి అంటే ఆయన జననాయకుడు, నేషన్ ఫస్ట్ అనే ప్రధానమంత్రి. నేను ప్రధానమంత్రి అని అనరు, ఆయన ప్రధాన్ సేవక్ అనుకుంటూ ఆ ప్రధాన్ సేవక్ అంటారు. నేను సేవ చేస్తున్నా అంటారు. ఆయన ప్రజల నాయకుడు. ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ప్రధానమంత్రి చేస్తున్నారు. ఎప్పుడు సెలవు తీసుకోలేదు, తన స్వార్థం గురించి ఆలోచించుకోలేదు. ఎప్పుడు మేరా భారత్ మేరా పరివార్ అంటారు. 140 కోట్ల జనాభా ఉంది కదా, మనలందరినీ తన సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. ఇంకా మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందినాము. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతుంది. ఇంకా సేఫ్టీ, సెక్యూరిటీ, బయట ప్రపంచ దేశాల్లో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నా కూడా మనం ఇప్పుడు ఇండియాలో సేఫ్ గా ఉన్నాము అంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారే. ఇంకా ఈ రోజు మేము ఆయన వెల్కమ్ చేయడానికి వచ్చాము. అసలు కాంగ్రెస్ అట్లా అడిగే క్వశ్చన్, అది అధికారమే లేదు. కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? నరేంద్ర మోదీ గురించి అట్లా అడిగే అధికారం ఏముంది? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఆయన హామీ ఇచ్చిన అన్ని నెరవేర్చారా? రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఏది పూర్తి చేశారు? ఒక్కటన్నా పూర్తి చేసారా? ఇంకా నరేంద్ర మోదీ మాట చెప్పిందంటే అది చెప్పింది చేసి చూపిస్తారు. ఎప్పుడు ఉత్తుత్త హామీలు ఇచ్చి ఆయన పదవిలోకి రారు. గ్లోబల్ లీడర్ ఎట్లయ్యారు? ప్రపంచంలో అందరూ మెచ్చే నాయకుడు అయ్యారు. నాట్ ఓన్లీ మన దేశం. ఏదో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళకి నచ్చలేదు అంటే వాళ్ళ క్వశ్చన్ ఏందో ఒకసారి అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. నేను అడుగుతున్నాను కదా, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఏది పూర్తి చేసారు చెప్పండి నాకు. నెక్స్ట్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని చెప్పేసి అంటున్నారు కదా, కారు అవకాశమే లేదు. కారు మళ్ళీ నరేంద్ర మోదీ గారే రావాలి. ఒకవేళ ఆయన పెద్ద ఆయన అనుకుంటే యోగి గారు రావాలి. నెక్స్ట్ రాహుల్ గాంధీ వచ్చే ప్రసక్తే లేదు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ బీజేపీ అని అంటున్నారు. అవును, నెక్స్ట్ సాధ్యమే, ఖచ్చితంగా సాధ్యమే. ఏం చెప్తారు హిందువులందరూ ఏకమయ్యారు అని అంటే? అవును, మరి హిందువులంతా ఏకం కావాల్సిందే. ఇప్పుడు బెంగాల్ పరిస్థితి ఏమైందండి? 500 సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయాల్ని బంద్ చేపించింది మమతా బెనర్జీ. అదంతా అయ్యేదాకా హిందువులకు అర్థం కాలేదు. అంత జరిగిన తర్వాత ఇప్పుడు ఎంచుకున్నారు. ఆయన గెలిచిన తర్వాత వెంటనే ఆమె టెంపుల్ ఓపెన్ చేశారు. అసలు వేరే ఇప్పుడు ఒక మాట అడుగుతాను, ఎవరైనా సరే ఇప్పుడు మైనారిటీ అనేసి ఏదన్నా బంద్ చేపిస్తురా అండి? హిందూ నాయకులు ఏదన్నా మసీదో చర్చ బంద్ చేపించారా? చేయలేదు. మరి మైనారిటీల కోసం అనేసి టెంపుల్స్ ఎందుకు బంద్ చేపిస్తున్నామే? అంతదాకా ఎందుకు పోవాలి? ఇప్పుడు మన హిందువులకు ఆ విషయం అర్థం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అంతదాకా మన పరిస్థితి, మన తెలంగాణ మళ్ళా రజాకార్ల పాలన కావద్దు అని అనుకుంటున్నారు జనాలు. తెలంగాణలో హిందూ టెంపుల్ మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అవును, రేవంత్ రెడ్డి ఏమంటారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముత్యాలమ్మ గుడి గాని, పెద్దమ్మ టెంపుల్ గాని అవన్నీ ఎందుకు ఇట్లా అటాక్ అవుతున్నాయి? మళ్ళీ అటాక్ అయిన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోరు. అట్లెట్లా చేస్తారండి? మత స్థిమితం లేనోడు టెంపుల్ మీదగా వచ్చి అటాక్ ఎందుకు చేస్తాడు? వేరే ఊడు ఉన్నాయి కదా పూజా స్థలాలు, వేరే మతాల వాళ్ళే, ఆడికి ఎందుకు పోతలేరు? వాళ్ళకి మత స్థిమితం లేకుండా ఓన్లీ టెంపుల్స్ మీదనే దాడి ఎందుకు చేస్తారు? అట్లా ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళను. మత స్థిమితం లేని వాళ్ళు అని చెప్పుకుంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. అఖండ భారత్ కూడా సాధ్యమే, హిందువులంతా ఏకమైతే. హిందువులను అంటలేను, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు హిందువులే. ఏదో కొన్ని పరిస్థితుల వల్ల కన్వర్ట్ అవ్వడమో ఇవన్నీ జరిగి ఉంటాయి. అందరికీ కొంచెం ఇప్పుడు నాకు తెలిసి జ్ఞానోదయం అవుతుంది అని నేను అనుకుంటున్నా. జనాలు సెక్యులరిజం అంటే మనం ఏమి ఇప్పుడు బీజేపీ అంటే ఏమి యాంటీ ముస్లిం అట్లా కాదు. ఆ విషయం జనాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటే బీజేపీ పాలన అట్లాంటిది ఏమి రాదు. అంటే ఎవరికన్నా ఏమన్నా అన్యాయం చేస్తున్నారంటే ఒక్క మాట అడుగుతాను నేను మిమ్మల్ని. ఇప్పుడు మన శ్రీరామనవమి, హనుమాన్ ఉత్సవాల ఏమంటారు రాళ్ల దాడులు అవి ఇవి జరిగినాయి. అట్లా మన హిందువులు ఎప్పుడైనా వేసారు ఎవరి మీద? మైనారిటీల మీద చేయలేదు కదా. మరి అట్లాంటివి జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అనాలే. హిందువుగా పుట్టినప్పుడు రాముడు అంటే మన దేవుడు, దేవుని పేరు చెప్పడం తప్పే ఉంది. వాళ్ళ ఇష్టం ఉన్న దేవుని వాళ్ళు అనుకోమనండి. మేము వద్దంటున్నామా కాంగ్రెస్ వాళ్ళను? మేము వద్దంటున్నామా? రాముడు అంటే దేవుడు కదా, ధర్మము. రాముడు అంటే ధర్మం. యాక్చువల్లీ జై శ్రీరామ్ అంటే తప్పేంటి? దేవుని ఆశీర్వాదం ఉంటేనే కదా మనకు మంచి జరిగేది. మరి దేవుని పేరు తీస్తే తప్పేంటి? అందరూ బీజేపీకి ఓటేయాలా? హిందువులనే కాదు, అందరూ కూడా బీజేపీకి ఓటేస్తే ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు ఎట్లున్నాయి? మన దేశం సేఫ్ ఉందా లేదా అని వాళ్ళకి తెలుసు. ఎంతో మంది ఇరాన్ నుండి ముస్లింస్ ని తీసుకురాలేదా?
మరి అలాంటప్పుడు ఎందుకు ఓన్లీ హిందూసే ఎందుకు ఓటేయాలి? అందరూ వేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ ప్రాణాలకు రక్షణ కల్పించినప్పుడు వాళ్ళు కూడా బీజేపీకి ఓటేయాలా? అందరూ బీజేపీకి ఓటేయాలా? ఈసారి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఏం చెప్తారు? మహిళా రిజర్వేషన్ కోసం అంత మంచిగా ఆయన ఏమంటారు నరేంద్ర మోదీ తీసుకొస్తే 33% తీసుకొస్తే వీళ్ళు ఎందుకు వ్యతిరేకించాలా? ఎందుకు వ్యతిరేకించాలి అని నేను అడుగుతున్నాను. దీంతో డీలిమిటేషన్ బిల్లు పెట్టాల్సిన అవసరం ఉండేనా అని క్వశ్చన్ వస్తుంది. ఇగో నరేంద్ర మోదీ గారు ఏది చేసినా అది మంచిది ఆలోచించి చేస్తారు.